పోయినటువంటి వారం ఒక సందర్భాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. ఇది 3వ వారం అనుకుంటా. ఏ అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడో గుర్తుందా? పరిశుద్ధాత్మను పొందిన వారిలో ఉండే కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు అవి ఏమిటి అన్నటువంటి విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఉండే కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు. పోయినసారి మనం ఆ భాషను గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే వారు యేసు ప్రభు చెప్పినట్లుగా పరలోకపు తండ్రి వాగ్దానం ఈ 12 మంది శిష్యుల మీద ప్రోక్షించబడటం ద్వారా మరి వారు శక్తి నొందారు, ఆత్మను పొందారు. వాగ్దానం అక్కడ పరిపూర్ణంగా నెరవేర్చబడింది. వారు ఎప్పుడైతే ఆత్మను పొంది ఆత్మశక్తిని పొందారో మరి ఈ 120 మంది కూడా భాషలు మాట్లాడుతున్నట్లుగా మనం చూసాం. అదే భాష అంటే చాలామంది దేవదూతల భాష అంటారు. ఈ బైబిల్ 66 పుస్తకాలు దేవుని మనసు. అక్కడక్కడ దేవదూతలు మనకు కనబడతారు కదా. దేవదూతల భాష అని చాలామంది దాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. దేవదూతల భాష ఎలాగుందో బైబిల్లో ఉంది కదా. గాబ్రియేలు దేవదూత మరియమ్మ తల్లి దగ్గరకు వచ్చి మాట్లాడింది ఏ మాట అంటే ఎబ్రి గ్రీకు భాషలో ఉన్నటువంటి పదాలు కదా. ఆదిమ ఎబ్రి గ్రీకు భాష అంటే తెలుగులోనికి వాటిని అనువాదించడం జరిగింది. ఇదంతా కూడా స్వచ్ఛమైనటువంటి తెలుగు అన్నమాట, సంస్కృతం. బైబిల్ అంతా కూడా సంస్కృతం, స్వచ్ఛమైనటువంటి తెలుగు. పాఠశాలలో ఇలాంటి తెలుగు ఉంటుందో లేదో తెలియదు కానీ బైబిల్ ఉన్నతమైన భాష, స్వచ్ఛమైనటువంటి తెలుగు. ఇది సంస్కృతం అన్నమాట. మరి వారు ఆత్మను పొంది ఆత్మశక్తిని పొందిన తర్వాత ఈ 120 మంది భాషలతో మాట్లాడటం మనం చూసాం. భాష అంటే ఎలాగుంటుందో ఆత్మను పొందినటువంటి వారు ఒకవేళ వారి మీదకి ఆత్మ వస్తూ రాదో మనకు తెలియదు కానీ వారు మాట్లాడేటువంటి మాట ఒకటే. పోయినసారి చెప్పుకున్నాం కదా. ఏమని మాట్లాడతారు వాళ్ళు? ఏమా భాషలు అంటే ఏంటి? భాషలు అంటే బైబిల్ ప్రకారం బైబిల్ భాషలో అర్థం ఏంటి? భాషలు అంటే బైబిల్ భాషలో అర్థం ఏంటి? అన్యజనుల భాష. భాషలు ఎవరికంటే అవిశ్వాసులు కట, విశ్వాసులు కాదట. విశ్వాసి ప్రవశించాలి, అన్యుడు భాషలు మాట్లాడాలి. పోయినసారి మనం పరిశుద్ధుడు పౌలు అన్న కొరింథీ సంఘములో ఉన్నటువంటి వారికి రాసినటువంటి పత్రికల్లో మనం స్పష్టంగా విన్నాం, తెలుసుకున్నాం కదా. భాషతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధిని కలుగజేసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. భాషతో మాట్లాడటం ద్వారా సంఘము వృద్ధి పొందదు, క్షేమాభివృద్ధిలోనికి రాదు. ప్రవచించటం ద్వారా సంఘము ఉత్తేజపరచబడుతుందట. ప్రవచించటం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుందట. ప్రవచించటం ద్వారా అది పౌలు అంటాడుగా, నేను భాషలతో 10,000 కొలది ఆ మాటలు మాట్లాడినను, నా మనసు విప్పి నేను 5 మాటలు సంఘములో ప్రవశిస్తే నాకు అదే మేలు అంటాడు కదా. భాష కంటే ప్రాముఖ్యమైనది ప్రవశించటం. కొంతమందికి భాష తెలియదు, ప్రవచనం అంటే తెలియదు, భాష అంటే తెలియదు కదా. అందుకనే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా వింటూ ఉన్నాం, చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు.
ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పౌలన్న నిలవబడి పేతురు గారు నిలవబడి మాట్లాడుతూ ఉన్నాడు. రకరకాలుగా వారు భాషలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు పొద్దున్నే వీరు మద్యమును సేవించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో క్రొత్త భాషగా ఉందని వారు హేళన చేస్తూ ఉన్నప్పుడు యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పు అన్నమాట అది. అంత దినముల యందు మీ కుమారుల మీద మీ కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వాళ్ళు కలలుగంటారు, ప్రవేశిస్తారు, భాషలు మాట్లాడతారు అని ఏమండి పరిశుద్ధాత్మదేవుడు అంటే యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఈ 120 మంది ద్వారా నెరవేర్చబడింది. దేవుడు నెరవేర్చుకున్నాడు. వారు ఆత్మను పొందిన తర్వాత, ఆత్మలో శక్తిని పొందిన తర్వాత పేతురు గారు అంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు మాట్లాడితే అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే అంశం, పరిశుద్ధాత్మను పొందిన వారిలో ఉండే కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఆత్మను పొందిన పేతురు బోధ వలన ఏం జరిగింది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వాక్యం చూస్తే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వాక్యంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చార్చబడిరి. చప్పట్లు కొడదాం అందరం కూడా ఏకస్వరమెత్తి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి గడిచినటువంటి ఆదివారం ఉదయకాల సమయం నుండి మరొక ఆదివారం ఉదయకాల సమయం వరకు మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా ద్వారా మీ నామానికి మహిమా, కీర్తి, ప్రభావాలు కలుగు నిమిత్తమై ఇంతవరకు కూడా నాయన మీ సన్నిధానములో నన్ను మమ్మలను మీ పాత్రలుగా మీ పనిముట్లుగా వాడుకున్నారు. అందును బట్టి మా శిరస్సులు వంచి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధికి రావటానికి సిద్ధపడుతూ ఉన్న ప్రతి మీ కుమారుడు, ప్రతి మీ కుమార్తె మీ ఆత్మను బట్టి వారు కూడా త్వరగా మీ పాదాల సన్నిధికి తీసుకొని రాబడి వారి ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు నాయనా మీ దాసుని మీ పక్షమందు నిలవబడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి. నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదో నాయనా చక్కని శ్రేష్టమైన పాఠ్యాంశం, పరిశుద్ధాత్మను పొందిన వారిలో ఉండే కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు అయా ఏమిటి అన్నటువంటి అంశంలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతూ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వాక్యములో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఈ దినదాసుడికి తెలియచేసి నాతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడి ఈ ఉదయకాల సమయమందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఓ నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వాక్యం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందారట. 3,000 మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారట. అంటే ఎంత శక్తిని, ఎంత ఆత్మను పేతురు గారికి పరలోకపు తండ్రి ఇచ్చాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చాడో.
నిజంగా ఒకే ఒక్క ప్రసంగం ఎప్పుడంటే ఏమండి యేసు ప్రభు పునరుద్ధానపు శక్తిని చూసినటువంటి వారు చూసి మేడగదిలో ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఏక విశ్వాసం కలిగి 120 మంది మేడగదిలో ప్రార్థన చేసిన తర్వాత ఏమండి యోధా ఇస్కరియోతు పోగొట్టుకున్నటువంటి ఆ ఉన్నతమైన స్థితిని, ఆ ఉన్నతమైనటువంటి ఆ పరిచర్య భాగ్యాన్ని ఏమండి పొందే నిమిత్తమై అక్కడ ఒక ఇద్దరిని ప్రార్థన చేసి నిలబెట్టి చీట్లు వేస్తే మత్తయి 12 సీటు వచ్చిందట. 12 మంది ఇప్పుడు ఏమండి క్లుప్తపరచబడ్డారు, 12 మంది ఏకపరచబడ్డారు. తర్వాత వారి మీదకి ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏమండి ప్రప్రదమైన కార్యం ఏంటంటే అక్కడ భాషలు మాట్లాడారు కదా, అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారట. 2 అన్ని భాషలు మాట్లాడటం ప్రారంభించారట. ఏమండి మూడవదిగా మనం చూస్తే ఒక్క ప్రసంగం చేశాడట పేతురు గారు, 3000 మంది బాప్తిస్మం పొందారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు ఏమండి మాట్లాడుతున్నా పాట పాడుతున్నా ఎలాగుంటుందట, ఎంతో ఉజ్జయంగా ఉంటుంది కదా. అంటే పరిశుద్ధాత్మను పొందితే ఏమంటే కొన్ని ఆ డినామినేషన్లకు సంబంధించినటువంటి వారు కావచ్చు, సంఘాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇక డాన్సులు వేస్తూ ఉంటారు. ఇక్కడ సిస్టమ్ పెడతారు, మైకు మ్యూజిక్ పెడతా ఉంటారు, డాన్సులు వేస్తాం. మ్యూజిక్ ఆపగానే మళ్ళీ డాన్సులు ఆపుతారు. మళ్ళీ మ్యూజిక్ పెట్టగానే మళ్ళీ మ్యూజిక్ ఆపగానే ఏమండి ఆపగానే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా వచ్చి ఏమండి ఆయన కార్యం చేయటం, ఏమండి మళ్ళా పెట్టగానే ఆపగానే ఆగిపోవటం, పెట్టగానే మళ్ళా రావటం, అది పరిశుద్ధాత్మ దేవుడికి ఏమండి ఇంకేం పని ఉండదా? పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు నిజంగా ఏమండి చాలామంది అనుకుంటున్నారు వాళ్ళు కేకలేస్తారు, గంతులు వేస్తారు, గోళ్ళు చేస్తారు, లేకపోతే డాన్సులు వేస్తారని. నిజంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందితే ఎంత వినయంగా ఉండటానికి ఇష్టపడతారో, ఎంత ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడతారో, ఎంత సమాధానంగా ఉండటానికి ఇష్టపడతారో. ఏమండి 10 మందితో ఐక్యత కలిగి ఉండటానికి, 10 మందితో సంతోషించటానికి, 10 మందితో ఆనందంగా ఉండటానికి ఇష్టపడతారు వాళ్ళు. అందుకనే ఏమండి పౌలన్న ఒక మాట్లాడతాడు. రోమాపత్రికలో ఒక మాట మనం చూస్తే, రోమాపత్రిక ఒక మాట మనం చూస్తే ఇక్కడ వాక్యము తెలియపరచబడతా ఉంది. రోమాపత్రికలో ఒక మాట మనం చూస్తే 12వ అధ్యాయము 12వ వాక్యం చూస్తే, లేకపోతే 11వ వాక్యం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందితే ఏం కలిగి ఉంటాడట? తీవ్రత. ఏం తీవ్రత అది? ఏమండి ఎప్పుడు కారం తిన్నటువంటి వాడు ఒకసారి కారం తింటే కదా రొప్పుతూనే ఉంటారు. ఆ తీవ్రత ఎంత ఏమండి ఎన్ని గంటలు ఉంటుందో తీవ్రత కదా. ఇలాగనే ఏమండి ఎవరైనా ఆత్మశక్తిని పొందితే, ఆత్మ బలాన్ని పొందితే, ఆత్మ కలిగించే తీవ్రత కదా, ఆత్మ కలిగించి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఏమండి ప్రభువుని స్తుతించే విషయంలో, ప్రభువుని ఆరాధించే విషయంలో, ప్రభువుని గణపరిచే విషయంలో వారు ఎంత ఏమండి హుషారుగా ఉంటారో, ఎంత సురుగ్గా ఉంటారో కదా, ఎంత అన్యోన్యంగా ఉంటారో. ఏమండి ఎంత ప్రార్థన తీవ్రత, విశ్వాసం అనే తీవ్రత, భయం అనే తీవ్రత, భక్తి అనే తీవ్రత, పరిశుద్ధాత్మ అనే తీవ్రతలో వారు ఉంటారు. కింద మనం చూస్తే ఇంకా చదవండి. తీవ్రత గలవారే ఉండుడి, ప్రభువుని సేవించండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మను పొందిన వారిలో ఉండే ఏమండి కొన్ని లక్షణాలు ఇక్కడ
పౌలను రాసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒకటి ఏమంటే ఆసక్తి విషయంలో మందంగా ఉండొద్దు. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఏమంటే కొన్నిట్లో ఆసక్తిని కలిగి ఉన్నారట. ఆసక్తిని కలిగి ఉన్నటువంటి వారు ఏ విషయంలో మందముగా ఉండొద్దు. కింద అన్నాడు, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. రెండవదిగా, మూడవదిగా నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టు కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మేము నిమిషించు వారిని హింసించండి. పరిశుద్ధాత్మను పొందితే ఏమండి, హింసకి హింస, బాధకు బాధ రేపుతారా? వాళ్ళు మాటలంటే మనం కూడా మాట్లాడడానికి ఇష్టపడతామా? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందితే ఏమండి పరిపూర్ణంగా ప్రభుకి బద్ధుడై ఉంటాడు, పరిశుద్ధాత్మకు బద్ధుడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో అది చేయటానికి ఇష్టపడతాడని కదా. ప్రభుతో ఉండటానికి ఇష్టపడతాడు, ప్రార్థనలో ఉండటానికి ఇష్టపడతాడు, సంఘములో ఏమండి పరిశుద్ధులతో ఉండటానికి, నీతిమంతులతో ఉండటానికి, యథార్థమంతులతో ఉండటానికి, ప్రార్థన యోధులతో ఉండటానికి ఇష్టపడతారు వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు. ఇంకేమంటున్నాడు ఇక్కడ, ఏమండి మిమ్మను హింసించు వారిని దీవించండి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషంగా ఉండండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి. హెచ్చు మాటలు యందు ఏమండి మనసు పెట్టరు వాళ్ళు, హెచ్చు మాటలు యందు మనసు పెట్టరు, ఏమంటే తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉంటారట. ఇవన్నీ పరిశుద్ధాత్మని ఎవరు పొందుతారో ఏమండి 12వ అధ్యాయం 11వ వాక్యము నుండి 21వ వాక్యం వరకు అవన్నీ పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఉండే ప్రధానమైన లక్షణాలు, క్రియలు అన్నమాట. ఏమంటే ఈ క్రియలేమీ లేకుండా నువ్వు పరిశుద్ధాత్మను పొందినంత మాత్రాన నువ్వు భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందినట్ల? ఏ భాష అది? ఏ భాష మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందినట్లండి? ఏ భాష మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోనికి వచ్చినట్లు? యేసుప్రభు చెప్పాడు కదా, నేను ఈ భూలోకము నుండి పరలోకానికి వెళ్ళందే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రాడు. ఆయన ఏమీ చెప్పక నా వాటిలోనివి కొన్ని తీసుకొని మీకు చెబుతాడంటే ఏమంటే సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన నుండి అధిక ప్రార్థన, విశ్వాసము నుండి అధిక విశ్వాసం, భక్తి నుండి అధిక భక్తి, ప్రార్థన నుండి అధిక ప్రార్థన. అంటే ప్రార్థన 5 నిమిషాలు చేసేదని పరిశుద్ధాత్మను పొందినప్పుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీకు సమయం తెలియదు. ఇంకా సమయం తెలిసిద్దా? చెప్పాలి. సమయాన్ని గురించి మనం ఆలోచించాం. ఏమన్నా సమయాన్ని వెచ్చిస్తామే కానీ ఎంత సమయం అయిందని చూస్తామా? చూడడం. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేనప్పుడు ఒక అర్ధగంట ప్రార్థన చేసాం, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే చెప్పాలి. రోజంతా ప్రార్థన చేసేవారు లేరా? రాత్రంతా ప్రార్థన చేసేవారు లేరా? రోజంతా ప్రార్థన చేసేవారు లేరా? అందుకని ఇక్కడ ఏమంటే వాక్యము తెలియపరచబడతా ఉంది. ఏమంటే పేతురు గారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఒకటి భాషలు మాట్లాడాడు. ఏమండి వారికి తెలియని భాష, వారికి తెలిసిన భాష కాదు, వారికి తెలియని భాష మాట్లాడాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారందరూ బాప్తీసం పొందిరి. ఎంతమంది అంటే ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. 3,000 మంది చేర్చబడ్డారండి సంఘములో కదా. ఇది ప్రప్రదమైనటువంటి క్రియ. బాప్తీసం పొందిన తర్వాత ఏమంటే సంఘముగా చేర్చబడింది, సంఘము ఏర్పరచబడింది. సంఘం అంటే అర్థం ఏంటి? ఏమంటే సంఘం అంటే అర్థం ఏంటమ్మా? ఈ చర్చి సంఘమా? చెప్పాలి. సంఘము అంటే అర్థం ఏంటి? సంఘము అంటే ఎవరు? సంఘము అంటే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి సంబంధించింది అని స్వరక్తం ఇచ్చి ఎవరిని కొన్నాడట? చెప్పాలి. ఎవరి కోసం స్వరక్తం ఇచ్చాడు ఆయన?
ఎవరి కోసం కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన? చెప్పాలి. నా కోసం నేనే సంఘాన్ని చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎవరంటే నేనే సంఘాన్ని. ఇక సంఘం అంటే ఇది కాదు, ఇది మందిరం, ఇది చర్చి. మన కోసం ఎవరిని ప్రభువుని ఆరాధించడానికి కట్టుకున్న మందిరం. కానీ ఈ మందిరాన్ని ఎప్పుడో కట్టుకున్నాడు ఆయన కదా. ఏమంటే సంఘం అంటే చాలామందికి తెలియదు ఈ రోజుల్లో. చెప్తా ఉంటారు కానీ సంఘం అంటే ఏంటో కూడా తెలియదు. సంఘం అంటే నేను పోయినసారి చెప్పుకున్న సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి కదా. ఏమనంటే స్వరక్తం ఇచ్చి ఏమంటే ఏ సంఘాన్ని సంపాదించుకున్నాడంటే ఈ సంఘాన్ని నన్ను నేను అనబడే సంఘాన్ని సంపాదించుకున్నాడు ఆయన. నేను మందిరాన్నట, తర్వాత దీనికి ఏం పేరు ఉన్న మందిరం అట, నేను సంఘం అట, ఇంకేమన్నాడు ఇంకా? సంఘం అంటే ఆయన శరీరం, సంఘం అంటే వధువు సంఘం. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు దేవుడు. ఏమండి ఆ సంఘములో సభ్యులు వరమంటే మనమే, ఆ సభ్యులు మనమే. అందుకని ఇక్కడ 3,000 మంది ఏమంటే చేర్చబడ్డారు. నిజంగా పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు చేసే నాలుగో ప్రక్రియ ఏమిటంటే అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వాక్యం చూద్దాం. ఆత్మను పొందిన వారు ఏమండి ఎలాగుంటారు? 42లో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 అపోస్తుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన చేయుట, 5 ఎడతెగని జీవితం. 5 లక్షణాలు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందిన వారు చేసే ప్రక్రియ ఏమిటట? పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఉండే కొన్ని లక్షణాలు ఏమిటంటే, 1 వారు అపోస్తుల బోధలో ఉంటారు. 2వది సహవాసములో. ఏ సహవాసం అండి? మీదే సహవాసం అంటే ఏం చెప్తారు మీరు? బాబురావు సహవాసం కాదు. ఎవరి సహవాసం ఇది? యేసుక్రీస్తు వారి సహవాసం. చాలామంది మేము మార్టిన్ లూథరన్ గారి సహవాసం, రోమన్ క్యాథలిక్ సహవాసం, పెంతుకోతు సహవాసం అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ సహవాసాలు కాదు ఇక్కడ. మరి ఏ సహవాసం? మన యేసు ప్రభుతో సహవాసం చేయటానికి మన జీవితాన్ని ఆయనకి అప్పగించాం, ఆయనకి సమర్పించాం, ఆయనకి ధారాదత్తం చేశాం. మీరు ఏ సంఘానికి వెళ్తారండి? మేమా బాబురావు గారి సంఘానికి వెళ్తాంలే. బాబురావు గారికి సంఘం ఉందా? బాబురావు గారు ఆ సంఘం కోసం రక్తం కార్చాడా, ప్రాణం పెట్టాడా? అంటే తెలియనటువంటి వారు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఏ సంఘం అంటే క్రీస్తు సంఘం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏమంటే రోమాపత్రిక 16:16లో ఉన్నది, అలనాడు ఏమండి క్రీస్తు సంఘాలే ఉన్నాయట ఆ రోజు కదా. సంఘానికి శిరస్సు యేసు ప్రభు, సంఘమానికి కానీ శరీరం. ఏమంటే సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. ఇప్పుడు నేనున్నాను. నా భార్య సువార్తమ్మ, పాస్టర్ గారి భార్య సువార్తమ్మ. ఇప్పుడు అమ్మ నీ భర్త పేరు ఏంటంటే ఎవరి పేరు చెప్పిద్దామే? ఏమంటే ఎందుకంటే ఈ క్రీస్తుకు దేవుడు శిరస్సై ఉన్నాడు, యేసు ప్రభు నాకు శిరస్సై ఉన్నాడు, నేను నా భార్యకి శిరస్సై ఉన్నాను. ఇప్పుడు వచ్చి నీ శిరస్సు పేరు ఏం పేరు అంటే ఏం చెప్పిద్దామే? నా పేరు చెప్పిద్దా, ఇంకెవరి పేరు చెప్పిద్దా? ఎవరి పేరు చెప్తారు మీరు? మీ శిరస్సుల పేర్లు చెప్తారు. కాబట్టి సంఘమాని కానీ శరీరం. ఏమంటే సంఘానికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుకు శిరస్సు ఎవరంటే పరలోకపు తండ్రి. మీదే సంఘం అంటే ఏం చెప్పాలి మనం? మీదే సంఘం అంటే ఏం చెప్పాలి? మా సంఘం క్రీస్తు సంఘం. చప్పట్లు కొట్టి దేవునికి. నిజంగా అంటే క్రీస్తు సంఘం అంటే కొంతమంది తెలియదు, అమాయకులు నవ్వుతారు కదా. చాలామంది నవ్వుతారు. రకరకాలుగా డినామినేషన్లు పెట్టుకున్నారు, రకరకాలుగా సంఘాల పేర్లు పెట్టుకున్నారు. కానీ బైబిల్ ప్రకారం అలనాడు ఉన్నది. ఒక్కసారి మీరు చూస్తారా? అపోస్తులకు రోమాపత్రిక 16వ వాక్యం మీరు చూడగలిగితే, క్రీస్తు సంఘములన్నయు. ఏ సంఘాలట? క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటి? నేనెవరిని? సంఘాన్ని. నేను సంఘాన్ని. క్రీస్తు నాకు శిరస్సై ఉన్నాడు.
ఏమండి వధువు సంఘం అంటే సంఘాన్ని స్త్రీతో పోల్చాడు ఆయన. ఏమండి సంఘం ఎవరంటే ఆయన భార్య, ఆయన భర్త. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, గొర్రెపిల్ల ఏమండి వివాహ మహోత్సవమునకు పిలువబడినటువంటి వారందరూ ధన్యులు అని కదా. అవునా కదా? ఏమన్నా ఆయన సంఘం అనే స్త్రీతో ఏమండి ఆ రాకట సమయంలో మనవాడబోతాడు ఆయన. వివాహ మహోత్సవం అనగా ఏమండి సంఘానికి యేసు ప్రభు వారికి వివాహం అయిద్ది అనమాట. మీరు అందరూ అది జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే మీది ఏ సంఘం అంటే ఏమన్నా నా పేరు చెప్పమాకండి, ఇంకొకరి పేరు చెప్పమాకండి. ఎందుకంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నాం. ఒకటి అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక కదా. వారు అక్కడ ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు చేసే క్రియ ఇది చేస్తున్నారా అండి? ప్రతి ఆదివారం పరిశుద్ధమైనటువంటి ప్రభువు బల ఆశీర్వాద పిందులో ఏమండి చెయ్యి వేస్తున్నారా? ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు చెప్పాలి ఒకసారి. ఏమండి బైబిల్ స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది కదా. యేసు ప్రభు ఆదివారము తెల్లవారుజాము లేచాడు ఆయన చెప్పిన క్రియే. నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగమని చెప్పాడు ఆయన. ఎప్పుడు తాగమని చెప్పాడు? ఏమండి పరిశుద్ధులు కూడుకునే దినమే ఎప్పుడమ్మా? ప్రతిదానికి నా దగ్గర రెఫరెన్స్ ఉంటుంది. ఏమన్నా ఆదివారం బల్లేవాళ్ళని రెఫరెన్స్ని గట్టిగా చెప్తా ఉంటాను నేను. మిగతా వారు చెప్పగలరా? వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఎవరో క్రమాన్ని వీరు కలిగి ఉండటానికి ఇష్టపడతారు. ఆ క్రమం ప్రకారం వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఏమంటే భౌతిక సంబంధమైన ఆహారం 3 పూటలు తింటాం, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఒక్కరోజైనా మనం తినేది. ఒక్కరోజు తింటే ఆత్మ సంబంధంగా బలపరచబడతామా? ఆత్మానుసారంగా బలపరచబడతామా? ఆత్మ బలంగా ఉంటుందా? ఆత్మ భరోసా కలిగి ఉంటుందా? పరిశుద్ధులకు ఎప్పుడు కూడుకుంటారంటే కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధులు అంటే ఎవరు? కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి వాక్యం చూస్తే పరిశుద్ధుల కొరకైన సంధ్యా విషయమైతే పరిశుద్ధుల కొరకైన పరిశుద్ధులు అంటే ఎవరు? ఏమండి బాప్తీసం పొంది బాప్తీసానికి అనుకూలంగా జీవించేవారే. ఏమండి మన దేవుడు పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని యేసు ప్రభు చెప్తున్న మాట కదా. ఏమండి పరిశుద్ధులు అనగా మనమే పరిశుద్ధుడైన యేసయ్య రక్తములో కడగబడ్డాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అందుకంటే ఇక్కడ పరిశుద్ధులు విషయమని పరిశుద్ధుల కొరకని సంధ్యా విషయమైతే నేను వచ్చినప్పుడల్లా సంధ్యా పోగు చేయొద్దు. చదవండి ఒకసారి, చదవాలి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను వచ్చినప్పుడు నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయక ప్రతి ఆదివారం మనం ఇక్కడ బుధవారం ప్రార్థన పెడతాం, తర్వాత శుక్రవారం ప్రార్థన పెడతాం. శుక్రవారం బుధవారం కానుకలు పడుతున్నామా? సందా పోగు చేస్తున్నాం. మరేం చేస్తున్నాం? ఒక ఆదివారం మాత్రమే. పరిశుద్ధులు కూడుకునే దినమేంటి? ప్రతి ఆదివారం మీరు వర్ధిల్లే కొలది మీ దగ్గర కొంత నిల్వ చేసుకోండి. అప్పుడు నేను వస్తాను. మీలో యోగ్యమైనటువంటి వారిని కొంతమందిని ఎన్నుకుంటే మీరు పోగు చేసి సందాంతో వాళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు ఇస్తారు. నేను తీసుకెళ్ళి ఎరుషలేములో ఉన్న మందిరం ఉండేది, ఎక్కడ మందిరం ఉండేది కాదు. ఇప్పుడంటే పల్లెకు వచ్చేసి ఒక 10 మందిరాలు 20 మందిరాలు కనిపిస్తామని మనకు. కానీ అలనాడు పాత రోజుల్లో యెరూషలేములో మందిరం ఉండేది, ఎక్కడ మందిరం ఉండేది కాదు. అందుకని ఇక్కడ వాక్యము తెలియపరచబడతా ఉంది కదా. పరిశుద్ధులంటే మనమే. ప్రతి ఆదివారం చిన్న క్లూ కూడా మీకు ఇస్తాను నేను. అపోస్తుల కార్యాలు
20వ అధ్యాయం 7వ వాక్యం కూడా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వాక్యం చూస్తారా? 20వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే, ఆదివారమున ఎప్పుడు కూడుకున్నారట వాళ్ళు? అది అంటారు మళ్ళా. ఏ ఆదివారం రాయి ఉందా? అక్కడ రాయబడి ఉంది. ఏమండి, ప్రతి ఆదివారం రాయబడలేదు కదా. కొంతమంది ప్రశ్న, బద్ధకస్తులు ఉంటారు కదా, ప్రతి వారం బల్ల ఇవ్వటానికి బద్ధకస్తులు. రొట్టె చేయడం కూడా బద్ధకమే కొంతమందికి. ఇంత రొట్టె కూడా చేయలేరు కొంతమంది. బేకరీలో దొరుకుతామంటే బన్ను, సప్రసాదం, చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి. రోమన్ క్యాథలిక్కులు ఇస్తూ ఉంటారు చిన్న చిన్న బిళ్ళలు. ఇంత రొట్టె ముక్క కూడా చేయనటువంటి సావుకులు అంటారా? ఇంత రొట్టె ముక్క, అది కూడా పెనం మీద కాల్చాలని బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, ఆ రొట్టె కూడా పెనం మీదే కాల్చాలి. ఈజీగా దొరుకుతా ఉంటే బేకరీలో. కానీ పౌలన్న ఇక్కడ చెప్తా ఉన్నమాట, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడై వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తారముగా మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగది అనేక దీపములుండెను. అప్పుడు ఐతక్కు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించినందున నిద్ర భారము వలన తూలి జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిందంట. 3వ అంతస్తు కిటికీ మీద కూర్చున్నాడే, కిటికీ పక్కన కూర్చున్నాడేమో. విస్తారంగా పౌలున్న వాక్యం చెబుతుంటే నిద్ర భారం కలిగి జోగి కింద పడిపోయి చనిపోయాడు ఆయన. మళ్ళీ పౌలు గారికి కిందకు వచ్చి ఏమండి ప్రార్థన చేస్తే మళ్ళా బ్రతికించబడ్డాడు. ఎప్పుడంటే ఆదివారం పూట వాళ్ళు పరిశుద్ధమైన ప్రభు బల ఆశీర్వాదం పొందుకు సిద్ధంగా ఉన్నప్పుడు కదా. ఇక్కడ కూడా ఏమంటాడు ఆయన? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వాక్యం మనం చూస్తే, 2:46 చూస్తే, మరి వారు ఏక మనుష్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఎంటెంట రొట్టె విరుచుచి కదా. ఏమండి, ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటున్నారట. ఇంటెంట అప్పుడు దేవాలయం ఒకటే ఉండేది. కానీ ఒక ఇంటిని 3,000 మంది, ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళ 3,000 మంది, 3,000 ఇళ్ళకు సంబంధించినటువంటి వారు అప్పుడు ఆసక్తి కలిగి, ఏమండి ఆత్మల భారం కలిగి, ఆత్మల ప్రయాస కలిగి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి రొట్టిచ్చారట. 3,000 మంది ఒక ఇంటికి సంబంధించిన వారు కాదు కాబట్టి, ఏమండి 3,000 మంది 3,000 ఇళ్ళకు సంబంధించిన వారు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఇచ్చారు. అప్పుడు ఒక ఆదివారం పూట కాదండి, ప్రతిరోజు ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధమైన ప్రభు వల్ల ఆశీర్వాద బిందులో చేస్తున్నారు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ఏమన్నా అలనాడు ఆదిమ క్రైస్తవులు ప్రతిరోజు రొట్టె విరిచారు. ఈరోజు ఆదివారము కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోవట్లా. మనం ఆత్మ సంబంధంగా బలపడాలి, ఆత్మానుసారంగా బలపడాలి. మనం చేసినటువంటి ప్రతి పాపం యేసు రక్తములో కడగబడాలి. అవి తూడ్చివేయబడాలంటే, మన పాపాలు క్షమించబడాలంటే మనం ప్రతి ఆదివారం పరిశుద్ధమైనటువంటి ప్రభు బల్ల ఆశీర్వాద బిందులో కంపల్సరీగా మనం ఏం చేయాలి? చెయ్యి వేయాలి. ఇన్ని రిఫరెన్స్ నేను చూపిస్తానండి. ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో కొంతమంది బల్ల ఇస్తారు. చెప్తారా వాళ్ళు? ఏమైనా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము ఇస్తున్నాం అని చెప్పి ఏదో సాగు చెప్పి తప్పుకుంటారు. కానీ అలా మనం తప్పుకోవడానికి ఇష్టం లేదు. ప్రతిదానికి రెఫరెన్స్ ఇవ్వడానికి ఇష్టపడతాను. మీ క్లారిటీగా కొన్ని రెండు రెఫరెన్స్ మీకు ఇచ్చాను నేను కదా. అపోస్తుల కార్యాలు 27, తర్వాత అపోస్తుల కార్యాలు 2:46. మరియు వారు ఏక మనుష్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఎంటెంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై కదా ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి
మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఏమండి చేర్చుచుండెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి సేవకుడు ఇష్టపడాలి. దాసు కూడా ఏమంటే కొన్ని బైబిల్లో అంటే రహస్యం అంటాడు కదా, ఇది ఏ సేవకుడు చెప్పలేదు రహస్యం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. బైబిల్లో ఏది రహస్యం లేదు, అన్నీ బహిర్గతం చేయబడ్డాయి. ఆత్మను పొందకముందు వారికి కొన్ని గూఢమైన సత్యాలు వాళ్ళకి అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్మను వారు పొందిన తర్వాత పేతురు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు, అన్ని నేర్చుకున్నాడు, అనేక మందికి బోధించడానికి సిద్ధపడినట్లుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. గమనించాలని మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఏం చేస్తారంటే, ఒకటి అపోస్తుల బోధలో ఉండటానికి ఇష్టపడతారు, 2 సహవాసములో యేసుతో సహవాసములో ఉండటానికి ఇష్టపడతారు, 3 రొట్టె విడిచే పనిలో ఉండటానికి ఇష్టపడతారు, 4 ప్రార్థన చేసే పనిలో ఉండటానికి ఇష్టపడతారు, 5 ఎడతెగక ప్రతిరోజు రోజుకు వచ్చే 24 గంటలు అయితే 20 గంటలు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారండి వాళ్ళు కదా. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, ప్రార్థన అంటే ఏమంటే మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ చెప్పటం, ఆత్మ సంబంధంగా బలపరచమని, ఏమంటే శరీరానుసారంగా బలపరచమని, వాక్యానుసారంగా బలపరచమని, ఇవన్నీ కూడా అడగటం అన్నమాట. దేవునికి విజ్ఞాపన చేయటం, దేవుని అంగలార్చటం, దేవునికి మొరపెట్టడం. మరొక మాట కూడా మనం చూద్దాం. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఏమంటే జరిగే ప్రక్రియలు ఏమిటంటే, ఏమంటే వారు ఆత్మతో కార్యాలు చేస్తారట, ఆత్మ కార్యాలు చేస్తారట. ఏం కార్యం అంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 4-6 వాక్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 4 నుండి 6 వరకు మనం చూస్తే, పేతురును యోహానును దేవాలయములో 3 నుండి 4 పేతురును యోహానును వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములు చేల మండలమునను బలము పొందును. వాడు దిగ్గులేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఆత్మను పొందినటువంటి పేతురు గారు ఏమంటే పుట్టి కుంటివాడు శృంగారం అనే దేవాలయం దగ్గర కొంతమంది ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకుని వెళ్ళేవారు. ఏమండి ఉదయం వచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, సాయంత్రం దాకా ఉండేవాళ్ళు. ఏమండి దేవాలయంలోకి వెళ్ళేవాళ్ళని అడుక్కుంటా ఉన్నాడు, ఏమండి దిగేవాళ్ళని అడుక్కుంటా ఉన్నాడు. ఆ సమయంలో పేతురు యోహాను అక్కడికి వచ్చారు. వాళ్ళు అడుగుతున్నాను, అయ్యా మీ దగ్గర ఏమన్నప్పుడు వాళ్ళు మా తట్టే చేరు చూడమండి అన్నారు. వాళ్ళు మా వైపు చూడమన్నారు అనుకుంటున్నారు వాళ్ళు, అని ఆయనకల్లే చూడమంటున్నారు. ఏమన్నా ఇంకేదైనా ఇస్తారేమో. వాళ్ళు అంటారు, ఎండి బంగారములు మా దగ్గర లేవు కానీ, అంటే ఎండి కంటే బంగారం కంటే శ్రేష్టమైనది ఇంకేమైనా ఉందా? మా దగ్గర ఎండి లేదు, బంగారము లేదు అని మా తట్టే చూడమన్నారు వాళ్ళు. ఏమండి ఎండి కాకుండా బంగారం కాకుండా ఇంకేమిస్తారండి? ఇంకేదో ఉంది వీళ్ళ దగ్గర కదా, ఇంకేదో ఉంది. ఏమండి నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు నామమున ఏమండి ఆయన్ని లేపారు పైకి. వారి చీల మండలములు ఏమండి బలమును నొంది నిలిచి నడిచి గంతులు వేయచ్చు. ఏం చేశాడంటే ప్రభువుని స్తుతిస్తూ పేతురు యోహానులతో పాటు ఏమండి శృంగారం అనే దేవాలయంలోకి ఆ వ్యక్తి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు చేసే కార్యం. కొంతమంది అంటాడు 7 వారాలు తిరుగు, 15 వారాలు తిరుగు
అంటే యేసుప్రభు అన్ని వారాలు తిరగమని చెప్పాడా? ఏమంటే క్షణాల్లో జరిగిందా, లేకపోతే వారాలు గడువు పెట్టారు? ఇక్కడ క్షణాల్లో జరిగిందా లేదా చెప్పాలి. క్షణంలో జరిగిందా, లేకపోతే ఇదిగో మళ్ళా వస్తాం, ఇక్కడే ఉండు, మళ్ళా వస్తాం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ చెప్పారా వాళ్ళు ఏమైనా? పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఏమండి ఉండే ప్రధానమైన క్రియ ఏమిటంటే ఏమండి చచ్చిపోయిన వాళ్ళు సైతం కూడా ఏం చేస్తారట? బ్రతికిస్తారు. ఒకవేళ ఏమన్నా అవయవాళ్ళు ఏదైనా ఏమండి వంకరగా ఉన్నా, లేకపోతే పనికి రాకపోయినా ఏం చేస్తారు వాళ్ళంటే దాన్ని స్ట్రైట్గా చేయడానికి ప్రభు కృపలో ఏమండి వాళ్ళు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆయన వాడు దిగ్గులు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడట. ఇది కార్యం, ఆత్మ చేసే కార్యం అట. పరిశుద్ధాత్మను పొందితే డాన్సులు వేస్తారు. పరిశుద్ధాత్మను పొందితే ఏమండి శరీరం మీద బట్టలే ఉండవు. పరిశుద్ధాత్మను పొందితే ఏమండి ఏదో తెలియని భాష కదా, ఈ భూప్రపంచంలోని భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మను పొందితే కేకలేసి గోల చేస్తారు. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళ. దయ్యం పట్టినా కూడా ఒంటి మీద బట్టలు ఉండవు, కేకలేస్తారు, గోల చేస్తారు కదా. వాళ్ళకి మనసు అంటున్నదో వారిని కనిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు కూడా మనసు. ఇప్పుడు నీలో ఉంది పరిశుద్ధాత్మ, దయ్యం ఆత్మ. ఏమంటే పరిశుద్ధాత్ముడు గోల చేస్తాడు, దయ్యం పట్టిన వాడు కూడా గోల చేస్తాడు. ఇప్పుడు ఏ ఆత్మని మనం నమ్మాలి? ఇప్పుడు వాళ్ళలో ఉంది ఏ ఆత్మని నమ్మాలి? మనం ఎలా గ్రహించాలండి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం వేరుగా ఉంటుంది, దురాత్మ చేసే కార్యం కూడా. ఆ మాట కూడా చూపించి ముగిస్తాను. లోకాసు వార్త ఒకసారి మనం చూస్తే, లోకాసు వార్త 10వ అధ్యాయము, 17 నుండి చదువుకుంటొద్దాం. 17 నుంచి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించబడి ఉన్నది. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అని వారితో చెప్పాడట. దేని బట్టి సంతోషపడాలి? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను బట్టి సంతోషపడాలా, లేకపోతే పరలోక రాజ్యములో మన పేర్లు రాయబడి ఉన్నవని సంతోషపడాలా? ఏమంటే 70 మంది కూడా ఏం చేస్తున్నారు? దయ్యాలను వదలగొడుతున్నారు. ఏమంటే రోగాలతో ఉన్నటువంటి వారిని బాగు చేస్తున్నారు, కష్టాలుంటే తీసివేస్తున్నారు. అందుకనే వారి సంతోషముతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా, నీ నామాన్ని ప్రకటించి దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయ్యా అని సంతోషం చెబుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఆకాశము నుండి మెరుపు వలె సాతాను కింద పడటం. అంటే సాతాను అనుసరులు కూడా కార్యాలు చేస్తారు. సాతాను కూడా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడు. సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు. సాతాను కూడా క్రియలు చేస్తాడు. ఇప్పుడు ఏది నమ్మాలి మనం? ప్రభు ఏం చెప్పాడు ఇక్కడ? ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? 18వ వాక్యంలో, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. అంటే వారు కార్యాలు చేస్తామని సాతానట ఆకాశం నుండి మెరుపు వలె కింద పడిపోయిందట. అంటే సాతాను అనుసరులు కూడా కార్యాలు చేస్తారు, దేవుని అనుసరులు కూడా కార్యాలను బట్టి మీరు సంతోషించక మరి ఎందుని బట్టి సంతోషపడాలి మనం? నా పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవని మనం సంతోషపడాలి. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లున్న కనబడిన ఎడలా వాడు మండుచున్న అగ్నిగుండములో. ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంటుంది కదా, ఎవని పేరైనను జీవ గ్రంథమందున కనబడకపోతే వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడతాడు. ఇప్పుడు మన పేరు ఎక్కడ ఉండాలి? సమాజంలో ఉండాలా, లేకపోతే ఏమండి పరలోకములు జీవ గ్రంథంలో మన పేరు ఉండాలా? ఏమంటే చిన్న చిన్న వాటికి ఏమంటే సంతోషపెడుతున్నాం, తాత్కాలికమైన సంతోషపెడుతున్నాం, కానీ నా పేరు జీవ గ్రంథంలో రాశాడా రాయలేదా అని అనుకుంటున్నాం మనం. మన పేర్లు, నా పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది కాబట్టి నేను అందును బట్టి సంతోషపడాలి. ఇవన్నీ సహజమే. దెయ్యాలు లోపడతాయి, దెయ్యాలు పారిపోవటం, ఏమన్నా అనారోగ్యం ఉండే స్వస్థపరచబట్టడం, ఇవన్నీ సహజమే. దాన్ని బట్టి సంతోషపడితే నిత్యత్వాన్ని కోల్పోతాం. కానీ ఇక్కడ సంతోషపడక ప్రభువునందు సంతోషపడినటువంటి వారు నిత్యత్వాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతారు అని యేసు ప్రభు ఇక్కడ మనకు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకని పరిశుద్ధాత్మను ఎవరైనా పొందితే ఏమండి వారు ఎలాగుంటారట? ఒక మన సంఘంలో ఇక్కడ ఉన్నారండి కొంతమంది బాగా చదువుకున్నటువంటి వారు ఉన్నారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ వచ్చింది. కొంతమంది ముస్లింలు కూడా మారి మన దగ్గరకు వచ్చారు అనుకుందాం. కొంతమంది ముస్లింలు కూడా మారి మన దగ్గరకు వచ్చారు అనుకుందాం. కొంతమంది ఇంగ్లీష్ వచ్చు, కొంతమందికి ముస్లిం భాష వచ్చు. ఏమన్నా నా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే, ఒకటి నేను తెలుగు మాట్లాడుతాను ఎందుకంటే ఇక్కడ తెలుగు మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి, రెండవదిగా ఉర్దూ మాట్లాడుతాను ఎందుకంటే ఉర్దూ వాళ్ళు ఉన్నారు కాబట్టి, మూడవదిగా ఇంగ్లీష్ మాట్లాడుతాను ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నాను కాబట్టి, ఇక వేరే భాష నాకు రాదు, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్. ఎందుకని భాష అంటే అదే. నాకు తెలుగు వచ్చు, నేను తెలుగు మాట్లాడటం మానేసి ఇంగ్లీష్ మాట్లాడటమే భాష. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. భాష అంటే కాకరకాయ బీరకాయ కాదండి. భాష అంటే కాకరకాయ బీరకాయ బైబిల్లో లేని భాష అది, యూట్యూబుల్లో లేని భాష అది కదా. వాళ్ళు ఏదో ఎందుకంటే ఇది ఈజీగా నేర్చుకున్న భాష అది. ఏ భాష? ఏమన్నా దేవదూతల భాష అని భాష మార్చి మాట్లాడుతున్నారే, అది నేర్చుకునే భాష. వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటామో, కాకాలు ఏ విధంగా నేర్చుకుంటామో కొన్ని భాషలు కూడా మనం నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోవచ్చు. అలాగని కొంతమంది సంఘంలో మాట్లాడుతూ ఉంటే ఆ భాష బట్టి పడితే మనం కూడా మాట్లాడడం చెప్పండి ఒకసారి. మాట్లాడమా? నిజమైన భాష ఏమండి ఈ 120 మంది మాట్లాడారు. 16 దేశాలకు సంబంధించినటువంటి వారు, పరిశుద్ధాత్మను పొందినటువంటి 120 మంది ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఏమన్నా 120 మంది మాట్లాడే భాష వేరు, కానీ 16 దేశాలకు సంబంధించిన వారి భాష ఆ 120 మంది మాట్లాడుతున్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అది నిజమైన భాష. అది ఎవడైనా పరిశుద్ధాత్మను పొందితే ఆ భాష మాట్లాడితే నిజమైన భాష అది. అబ్బా, నిజంగా ఈ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడురా, అందుకనే తన భాష మాట్లాడటం మానేశాడు, వాళ్ళ భాష మాట్లాడుతున్నాడు అనుకోవటానికి అవకాశం ఉంటుందండి. అది ప్రాముఖ్యంగా మీరు గమనించాలని, గ్రహించాలని దేవుని సేవకుడిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ప్రభు చిత్తమైతే ఇంకొన్ని విషయాలు వచ్చేవారం మాట్లాడుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్న నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకడిలో సిద్ధింపు చేసి యేసయ్య తన చిత్తానికి అనుకూలంగా తన చిత్తమును జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం దయచేయునుగాక. బిగ్గరగా పరలోక రాజ్యం దయచేయునుగాక. 2 చేతులు ఆకాశం వైపెత్తి పరలోక రాజ్యం దయచేయునుగాక. కొంచెం నోరు తెరిచి పరలోక రాజ్యం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసి కళ్ళు మూసుకుందాం.